హాయ్ అండి. ఈరోజు వినాయకుడి చవితి అండి. పీటల మీద కూర్చోవడానికి ఇంటి దగ్గర నుంచే బాజా భజంత్రీలు పెట్టి గుడి దగ్గరికి తీసుకెళ్తారండి. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులాగా వాళ్ళు పీటల మీద కూర్చుని వినాయకుడికి అభిషేకం చేస్తారండి. భర్త అభిషేకం చేస్తుంటే భార్య భర్త చేయి పట్టుకుంటుందండి. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి అర్ధభాగం ఇచ్చినట్టుగానండి పూజా కార్యక్రమంలోని వినాయకుడికి దండలు వేద్దాం. పూజకి కావలసిన సామాగ్రి అంతా కూడానండి, అంటే పులిహోర ప్రసాదం అన్నీ ముందే రెడీ చేసుకుని గుడి దగ్గరికి పట్టుకెళ్తారండి. ఈ కార్యక్రమంలోని చుట్టాలందరూనే కాకేస్తారండి. బంధుమిత్రులందరూ ఏకమయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి. నవదంపతులు నడుచుకుని మరీ గుడికి వెళ్తారండి. ఈ పూజలో కూర్చుండే వాళ్ళు మగవాళ్ళు పంచి కట్టుకోవాలండి, ఆడవాళ్ళు పట్టు చీరనే కట్టుకోవాలండి. అంతే కదండి, విఘ్నేశ్వరుడి పూజకి ఎంతమంది అన్నా కూర్చుని పూజ చేయొచ్చండి. పందిట్లో అందరూ కూడా కూర్చుని అంటే పూజ చూడడానికే కూర్చున్నారండి. కథ పంతులు గారు చదివేటప్పుడే దృష్టి అంతా దాని మీదే పెడతారండి. వినాయకుడి చవితి అంటే ముందు మనకి అక్షంతలండి. ఆ అక్షంతలో పూజ అయ్యాక పంతులు గారు తెచ్చి అందరికీ కూడా ఇస్తారండి. ముఖ్యంగా వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలండి. వినాయకుడి చవితి అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన పండుగ అండి. పెద్ద చిన్న ఏకమై చేసుకుంటే పండుగ అండి ఇది. ఇప్పట్లో పిల్లలు ఏమీ తింటలేదు కానండి, అప్పుడు పిల్లల హారదులు, పరవన్నాలు, బూర్లు, జిల్లేడికాయలు అన్నీ తినేవారండి. ఉండ్రాళ్ళు కూడా తినేవారండి. దేవుడికి ఏ ఇష్టమైతే పిల్లలకు కూడా ఇవే ఇష్టమండి. ఎలక్కాయలు అంటే మరీ ఇష్టంగా తినేవారండి. దేవుడికి పేద గొప్ప అని ఉండదండి, భక్తులందరూ సమానమేనండి. ఊరికి ఒకటో రెండో విగ్రహాలు పెడితే చాలండి, వీధి వీధికి పెట్టే అక్కర్లొద్దండి. అంటే ఎవరు చేసినా పూజేనండి. అన్నదానం వీధి వీధికి చెయ్యక్కర్లొద్దండి, ఊరంతా కలిపి ఒక్కసారే చేస్తే చాలండి. ఆ డబ్బులు కూడా వృధా అవనీయకుండా అంటే అనాథాశ్రమానికి అదిని డొనేట్ చేయొచ్చండి. ఎక్కువ అంటే వీధి వీధికి పెట్టేసి అలా వృధా చేయకూడదండి. దేవుడి మీద భక్తి అన్నది మనకి మనసులో ఉండాలండి. దేవుడి దగ్గర కూడా గొప్పలు చూపించకూడదండి.